సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. అయోధ్యలో కొలువైన బాలరాముడికి కొత్త పేరు పెట్టినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. అయోధ్య ఆలయానికి కూడా కొత్త పేరు పెట్టినట్టు వెల్లడించింది. ఇక నుంచి అయోధ్య బాలరాముడిని బాలక్ రామ్ గా, అయోధ్య ఆలయాన్ని బాలక్ రామ్ మందిరంగా పిలవాల్సి ఉంటుంది. కెనడాలో విమానం కూలిన ఘటనలో 6 మృతి చెందారు. ప్లేన్లో గని కార్మికులను తరలిస్తున్న సమయంలో ఆ విమానం కూలింది. ఈ ఘటన వాయువ్య కెనడా పర్వత ప్రాంతాల్లో చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన బర్రెలెక్క మరో అడుగు ముందుకు వేస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని తాజాగా ప్రకటించింది. ఎన్నికలు ఏదైనా నిరుద్యోగుల గొంతు విప్పేందుకు బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీని ఫిబ్రవరి నెలలో అమలు చేస్తామని స్పష్టం చేశారు ఆర్ఎండ్బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకం స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసింది. నిధులు పక్కదారి పట్టించిన అధికారులు, కాంట్రాక్టర్లను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ములుగు జిల్లాలో ఘోరం జరిగింది. ఆస్తి కోసం ఓ అన్న సొంత చెల్లిని చంపేందుకు ప్రయత్నం చేశాడు. దివ్యాంగురాలైన చెల్లిపై గొడ్డలితో దాడి చేయగా ఆసుపత్రిలో ఆమె ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇంగ్లాండ్తో రేపటి నుంచి మొదలు కానున్న టెస్ట్ సిరీస్లో తొలి 2 టెస్టులకు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. కోహ్లీ స్థానాన్ని రజత్ పాటిదార్ లేదా పుజారాలలో ఒకరు భర్తీ చేసే అవకాశం ఉంది. బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ ఇటీవల తన తండ్రిని కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ హైదరాబాద్లోని ఎస్కేఎన్ నివాసానికి వెళ్లి ఆయనను ఓదార్చారు. ఎస్కేఎన్ తండ్రి చిత్రపటానికి నివాళులు అర్పించారు. దేశంలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. 3 రోజులుగా ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 57,800 కాగా 24 క్యారెట్ల బంగారం 63,050కి లభిస్తుంది. దేశంలో వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర 75,000 వద్ద ట్రేడ్ అవుతుంది.